ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగు నువ్వే ఇలాపై నడిచే మెరుపు నువ్వే ఇకపై వరమై దొరుకు నువ్వే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే ఆపసోపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే తోవంత నావలా తూగే నీ వెంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా సా హు సా హే సా హు సా ఏలా 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 ఏలా
name is Santosh. May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? రే Oh, coming, Dad. కుప్పలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వనాలో డబ్బులే తీసుకు వచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి పాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు
నడిపించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. యేసయ్య మొదటి నుండి చివరి వరకు నాయన మీరే ఉండి నడిపించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. వస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్రమంగా నడిపించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన స్తోత్రాలు ప్రతి ఒక్కరిని యొక్క సాధనలోకి తీసుకోండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. నీ యొక్క సన్నిధిని కూడా ఉంచండి ప్రభా. ఈ కుటుంబానికి నీ కృపణ తోడు. ఆమేన్. ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో మన మధ్య నటించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరట చెల్లిస్తున్నాను. ప్రభు కృపను బట్టి నేను సజీవులు. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ ఉండదు. ఎందుచేతంటే మనం పిండమునై ఉండగానే ఆయన మనల్ని చూశాడు. మనం ఎలా జీవించాలో ఆయనకు తెలుసు, సమస్తము తెలుసు. కానీ మనం మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఏవైనా కోరికలు నెరవేరకపోతే బాగా కంగారు పడిపోతూ ఉంటాం. ఇంకా ఊరు మొత్తం చాటింగ్ వేసుకుంటాం. టీవీనైనా అక్కర్లే. కానీ దేవుడు తగిన సమయంలో తన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు ఆ పాప దృష్టిలో కానీ, వాళ్ళ అమ్మ దృష్టిలో కానీ, తాతయ్య దృష్టిలో కానీ ఆ పాప చిన్నదే. ఎప్పటికీ వాళ్ళ దృష్టిలో పాప చిన్నగానే కనబడిద్ది. కానీ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేశాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది 11వ వచనం నుండి. అయితే ఇప్పుడు పెద్దవాని చేష్టలు ఆయనలో కనబడాలి. చిన్నపిల్లల చేష్టలు మానివేశానని చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ రోజు నుండి ఆ పాప కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థించాలనే ఉద్దేశంతో ఇక్కడ 10 మందిని పిలుచుకొని ఫంక్షన్ చేశారు. కానీ గిఫ్టుల కోసం, తిండి కోసం కాదండి. అది గుర్తించుకోవాలి. మనమంతా క్రైస్తవుల బిడ్డలుగా మనం చేయవలసిన పని, ఒక యవన కాలంలో ఉన్న బిడ్డల కొరకు అందరము ప్రార్థించాలి. మనసు లేదు, పిల్లలకు కూడా దేవుని భయం లేదు. ఈ రోజు నుండి ఆ పాప పట్ల మనం ప్రత్యేకంగా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కుటుంబంలో అయితే యవనస్తులు ఉన్నారో వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థించటం వల్ల ఆ పాపకు సంభవించే కీడుల నుండి దేవుడు తొలగిస్తాడు. అపవాది యవనస్తుల చుట్టే తిరుగుతుంది, ముసలోళ్ళ చుట్టూ తిరగదు. కనుక మనమందరం కూడా దేవుని ప్రేమించే బిడ్డలమైతే గనక యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థించాలి. ఆ పాప కొరకు నేను ఇచ్చే మాట ఏంటంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనంలో, యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు. మళ్ళొకసారి అందరు చెప్పండి. యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో పట్టుకోవాలి. కానీ ముసలోళ్ళు అయిపోయినాక తుప్పర్లన్నీ నోటి నిండా వచ్చినాక దేవా నీకు స్తోత్రం అంటే ఆమర దూరంలో పడుతుంది తుప్పర్లు కాస్త. అది గొప్ప కాదు. మనం యవన కాలంలోనే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనకి స్పష్టంగా కనబడుతుంది. దేవుణ్ణి ప్రేమించటమే ఆయనను మనం ప్రేమించటం. నీలో నిజంగా ప్రేమ అనేది ఉంటే కనుక ఆయన ఆజ్ఞలు నువ్వు పాటిస్తావు. ఆయన ఆజ్ఞల నుండి తొలగిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రత్యేక సమయంలో ఆ పాప జీవితంలో, ఆ బాబు జీవితంలో దేవుడు అద్భుతాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము దేవుడు స్తుతించాలి. ఇన్ని రోజులు నువ్వు బైబిల్ చదివేవి లేదో నాకు తెలియదు. కానీ ఇప్పటి నుండి నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ స్కూల్కి వెళ్ళాలి. స్కూళ్ళలో మంచి పేరు రావాలి, మంచి తెలుగు దయచేయాలి, దేవుని నామం మహింపరచాలి. మన జీవితాన్ని బట్టి దేవుని మనం మహింకరంగా జీవించాలి. మనల్ని చూసి క్రీస్తు బిడ్డలా వీళ్ళు అన్నట్టుగా ఉండాలి. అలాంటి కృప దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించిన గాక. అలానే నరేష్ గారు కూడా ఇప్పటి నుండి దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే బిడ్డలిద్దరూ యవన కాలంలో అడుగు పెట్టేశారు కనుక ఇంకా వాళ్ళకి భారం లేదు. ఉద్యోగరీత్యా కష్టపడాలని చూసుకుంటారు. బిడ్డలు ఉండటం వల్ల మీ కుటుంబానికి దీవెనకరం. మీ కుటుంబంతో మీరు దేవుని నామాన్ని ఈ గ్రామంలో ప్రచురింపబడును. దేవునికి మహిమకరంగా బ్రతకాలని చక్కని మాటలు అందించారు. స్కూల్లోను, బయటను, అదేవిధంగా కాలేజీలోను, ఎక్కడికి వెళ్ళిండు దేవునికి మహిమకరంగా ఉండాలని తల్లిగారు చక్కని మాటలు అందించారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ కార్యక్రమం కొరకు మన మధ్యలో ఉన్న సహోదరి వసంత ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు ప్రభా. వాతావరణాన్ని ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోండి దేవ, స్తోత్రం తండ్రి. అయ్యా ఈ ప్రభా ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా అయ్యా ప్రతిదీ మీ చిత్తానుసారం మీ వాక్యానుసారం జరిపించండి నాయన. అయ్యా బంధువులు, మీ స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు అందరు ప్రతి ఒక్కరు వస్తుండగా అయ్యా రాకపోకలు మీరు తోడుగా ఉండండి ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. వారికి మీ కృప తోడుగా ఉంచండి ప్రభా. స్తోత్రం నాయన. అయా ప్రభా ఈ కార్యక్రమం జరుగుతుండగా ప్రభా ఈ వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకొని ప్రభా అలంకరణ చేయబడుతున్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ఈ యొక్క కోరికను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి దైవదాసులు వాక్యం కొరకు వారు సిద్ధపడి వచ్చారు. వాక్యం విత్తబడుతుండగా మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం. అంత మాత్రమే కాదు, సో దైవ సేవకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు. ఒక్కటే మాట బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసి నేను ఎక్కువ వాక్యం వినటానికి ఆశపడతాను. దావీదు కీర్తనలు 119 6 చరణం నుంచి 24 వరకు చదవబడితే అక్కడ యవనస్తులు దేని చేత తమ నడతను దిద్దుకుంటారంటే వాక్యము చేత తమ నడతను దిద్దుకుంటారని లేఖన భాగం సెలవిస్తుంది. కనుక ఈరోజు నూతనమైన వస్త్రాలను అలంకరించబడుతున్న బిడ్డలు ఈ లోకానుసారమైనటువంటి వస్త్రాలు కాక పరిశుద్ధమైన వాక్యాన్ని వారి యవన జీవితంలో మరి ప్రతినిత్యము వారు అలంకరించుకోవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ కొద్ది గ్రీటింగ్స్ను ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. నీ కృప చేత, నీ ప్రేమ చేత ఈ అల్పుడును అయోగ్యుడును అర్హత లేని ఎన్నిక లేని నన్ను ఎంచుకొని నాయన నీ మాటలు నా ద్వారా మీరు మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమ చేత, నీ కృప చేత మా అందరితో మీరు మాట్లాడతారని మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి ప్రాధేయపడేటికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన తిమోతి అన్నయ్యకు, అలాగే వేదికను అలంకరించిన రాజు గారికి, పాస్టర్ గారికి, మరి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ప్రియులారా, ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మరి నరేసు చెల్లి సునీతాలను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె అనన్యను దేవుడు మరి బాల్య దశలో నుంచి యవ్వనం దశలోకి తీసుకొని వచ్చాడు. అలాగే వాళ్ళ బాబు సురేందర్ను కూడా బాల్యంలో నుంచి దేవుడు యవ్వన దశలోకి తీసుకొని వచ్చాడు. మానవ దశల్లో 4 దశలు ఉంటాయి. మొదటగా బాల్య దశ ఉంటుంది, రెండవదిగా యవ్వన దశ ఉంటుంది, మూడవదిగా కౌమార దశ ఉంటుంది, 4వదిగా వృద్ధాప్య దశ ఉంటుంది. అయితే ఈ 4 దశల్లో ఉదాహరణకి 4 దశలను మనం చూసుకుంటే అందులో నుంచి బాల్యము గడసి యవ్వనంలోకి అడుగుపెట్టాడు సురేందరు, అలాగే అనన్య. ఈ యవ్వన ప్రాయంలో దేవుడు ఇంతకుముందు దైవ సేవకులు మాట్లాడినట్టుగా 119వ కీర్తన 9వ వచనంలో యవ్వనులు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతే కదా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇని ఉండొచ్చి వాక్యాలు, అయినా దేవుడు మరొక మారు మనందరితో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. నడక వేరు, నడత వేరు. నడత అంటే క్యారెక్టర్, నడక అంటే జర్నీ. దేవుడు ఈ రోజున నడత గురించి బోధించాలనుకుంటున్నాడు, నడత గురించి చెప్పాలనుకుంటున్నాడు, క్యారెక్టర్ గురించి. అందుకే దేని చేత శుద్ధి చేసుకుంటారు ప్రవర్తనను అంటే
నీ యొక్క వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా చూసుకునే దాన్ని బట్టి. దేవుని మాటలు అనేక మార్లు మనం వింటానే ఉన్నాం. అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆ వాక్యాన్ని ఎంతవరకు మనం జాగ్రత్త పరుచుకుంటున్నాం? ప్రతీకారాలను దాచుకోవడం నేర్పుతా ఉన్నాం. ఉదాహరణ చూడండి, పిల్లలిద్దరూ స్కూల్కి పోయినాక మంచిగానే మాట్లాడుకుంటారు. చిన్న గొడవ కాగానే ఇంటికి వస్తారు. తల్లిదండ్రులు వాళ్ళల్లో దూరి తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్న దాన్ని బట్టి ఈ పిల్లలు బడికి పోయినాక ఏమనుకుంటారో తెలుసా? మళ్ళీ మాట్లాడుకుంటారు. మీ మమ్మీ మా మమ్మీ అరుచుకురు కాబట్టి మీ ఇంటికి నువ్వు రావద్దు, నా ఇంటికి నువ్వు రావద్దు. ఇంటికి రారు, బయట మాట్లాడుకుంటారు. కానీ ఈ పిల్లలకి ఏమి దాచుకోవడం నేర్పుతున్నామంటే ఆర్థికంగాను లోకంగాను నేర్పుతున్నాం, కానీ దేవుణ్ణి దాచుకోవడం నేర్పట్లేదు. నీ యొక్కము నీ యవ్వన ప్రాయాన్ని బట్టి ఎవడైనా నిన్ను చెడ్డది అని అనిపించొద్దు, నిన్ను తుంచివేయొద్దు, నిన్ను పారివేయొద్దు, నిన్ను చూసినప్పుడు అసహించుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మాదిరిగా ఉండాలి. నరేషు సునీతాలు విశ్వాసులైతే, సంఘమంతా విశ్వాసం కలిగిన వారమైతే వారి పిల్లలు ఎలాగుండాలంటే వాళ్ళ పేరెంట్స్కు మాదిరిగా, దేవుని పిల్లలకు మాదిరిగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మాటల్లోను ఒకవేళ మాటల ద్వారా నువ్వు ఏమైనా తప్పిదం చేస్తావేమో, నీ నడత సరిగా ఉండదేమో, దాన్ని బట్టి నిన్ను తృణీకరిస్తారేమో. ఒకవేళ బాల్య దశలో మాట్లాడితే చిన్నపిల్లలే వదిలే, వాడికి తెలియదులే బాల్యం అని ఉండవచ్చు. కానీ యవ్వన ప్రాయంలో నీ మాటల ద్వారా నిన్నెవరైనా తునీకరిస్తారేమో. అప్పుడప్పుడు అంటారు, ఎదిగింది కానీ అమ్మ చెట్టు అంతా, ఏందో ఆ మాటలు, తల్లిని తండ్రిని అని లెక్క చేయకుండా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అసలు అని లోకం స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క వాక్యాన్ని కనుక నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటే నీ మాటల ద్వారా కూడా నిన్ను ఎవరు తృణీకరించరు. నీ మాటల ద్వారా నిన్ను అనేకులు ప్రేమిస్తారు. ఎవరిని అయ్యా అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్న వారిని. నిజంగా ప్రియులారా, మనం చూడగలం, యేసు రాకడ కొరకు కనిపెట్టుకుంటూ నిరంతరము నాయన ఐ యామ్ రెడీ. దావీదు గారు అంటాడు, ప్రియులారా నువ్వు నన్ను ఇప్పుడు పరీక్షించిన నేను ఓకే సిద్ధంగా ఉన్నాను అంటాడు. అలాగే మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చినా మనం రెడీగా ఉండాలి. ఒకవేళ లేట్ అయినా మనం ఉండేంత వరకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునే దాన్ని బట్టి. అదేవిధంగా మన మధ్యలో బ్రదర్ రత్నం గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాం. న్యూ బ్లెస్సింగ్ ఏజీ చర్చిలో బహుబలంగా వాడబడుతున్న దేవుని దాసులు రాష్ట్రానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి తిమోతి గారికి, వేదికను అలంకరించిన దైవజనులకు, వచ్చిన బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్యము మీకు చూపించి కొన్ని వివరాలు చెప్పేస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం ఒక మాట అది చదివి వినిపిస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ఏమిటంటే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. అలాగనే యవ్వనస్తులంట తొట్టిల్లుతారంట. అంటే యవ్వన ప్రాయములో వారు ఏమి చేసినా ఎలా చేసినా వారికి అర్థం కాదు. తల్లిదండ్రులు వారిని మంచి కోరి కోపం చేసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనంటే నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అందుకే నా మీద కోపం పడుతూ ఉన్నారు, నేనంటే వారికి ఇష్టం లేదు అని ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు.
అంటే ఇది తొట్టిల్లటం, తొట్టుబాటు. వారు ఏమి చేస్తారో ఏమి మాట్లాడతారో వారికి అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లల మీద ఎందుకు కోపం చేస్తారంటే వారి మీద ప్రేమతోటి, వారి మీద ఏదో పగతోని కాదు. వారు కోపం చేస్తే వారి యొక్క కోపానికి లోబడాలి. దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇంతకాలము మరి ఒక బాలికగా ఉన్న యొక్క అనన్య ఈరోజు ఒక యవనస్తురాలైపోయింది. నాకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే సాక్ష్యం అయితే విన్నాను నేను, అనే ఒక సాక్ష్యం అయితే నేను విన్నాను. ఈ అమ్మాయిని చూస్తున్నాను నేను, గమనించండి. తల్లి దేవునికి మహిమ కలుగును గాక. బాలు సుగంధ అనన్య, మరి వీరు యవ్వన స్థానములకు కాలిడిగారు కాబట్టి యవ్వన కాలంలో ఏ రీతిగా ఉండాలి, యవ్వనస్తులు ఏ రీతిగా జీవించాలి అని మరి సేవకులు ముందుగానే మనకు చెప్పి ఉన్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. తల్లిదండ్రులను మరి మనం ప్రేమించాలి, తల్లిదండ్రులను మనం గౌరవించాలి. తల్లిదండ్రులను మనము ఎప్పుడైతే గౌరవిస్తావో, ప్రేమిస్తావో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమిట వాళ్ళారా, తల్లిదండ్రులకి, పెద్దలకి, సంఘానికి లోబడేవారు చాలా తక్కువగా ఉన్నారు ఈ యొక్క దినాలలో. చూసినట్టయితే పరిశుద్ధ లేఖనంలో అనేక మంది కన్యకలుగా ఉన్న వ్యక్తులు తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ, తనను తాను కాపాడుకుంటూ, తన యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు, ఇరుగు పొరుగు బంధుమిత్రులకు మంచి పేరు తెచ్చినటువంటి కన్యకలుగా మరి పరిశుద్ధ లేఖనంలో చాలామంది ఉన్నారు. ఉదాహరణ చూసుకున్నట్టయితే రిబ్కా. మరి ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్టయితే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. నా ప్రియమిట వాళ్ళారా, ఇక్కడ చక్కనిది కన్యక. ఇందాక చెప్పినట్టుగా మొదటి దశ నుండి రెండో దశ యవ్వన దశకు వచ్చినప్పుడు శరీర భాగాలలో మార్పులు కనబడుతుంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంత అందంగా అనిపించకపోవచ్చు. ఈ కన్యకగా లేకపోతే యవ్వన కాలములో కాలిడిన తర్వాత వారి యొక్క శరీర భాగాలలో కానీ, ఆ యొక్క శరీర ఫలింపులో కానీ, వేసుకునే దుస్తుల్లో కానీ, వస్త్రాలను కానీ ఆ యొక్క అందము కనబడుతూ ఉంటుంది. యేసయ్యా 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 యేసయ్యా, చెప్పండి. యేసయ్యా 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 యేసయ్యా. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వస్త్రాల నిమిత్తమును అలాగే ఫలముల నిమిత్తము
ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా సహోదరుడు సురేష్ను, అలాగే సహోదరి నరేష్ను, అలాగే సునీత ఇరువురిని కూడా ప్రభా ప్రేమించి దేవా వారికి ఇచ్చినటువంటి గర్భఫలము సురేందరు అనోన్యాన్ని బట్టినైనా ఈ సమయంలో దేవా బంధువులుగా, స్నేహితులుగా, రక్త సంబంధికులుగా, ఆత్మీయులుగా మేమందరమును కూడా ప్రభా ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నాం. ప్రభా ఆ బిడ్డలు బాల్య దశలో నుండి యవన దశలోనికి అడుగెట్టడానికి తండ్రి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు. బాల్యకాలం అంతా కూడా మీ కృపలో వారిని కాచి కాపాడారు. యవన కాలంలోనికి ప్రభువా నైనా వారు ప్రవేశించడానికి దేవా మీరు చూపిన మహాకృపకై వందనాలు. ఈ సమయంలో ప్రభువా ఆ బిడ్డల కొరకునైనా ఇదిగో తీసుకుని వచ్చినటువంటి నూతన వస్త్రాల కొరకును, ఆ యొక్క ఫలముల కొరకును దేవా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి సమస్తమును కూడా యేసు మీ నామములో పరిశుద్ధపరచబడును గాక. దేవా ఇదిగోనైనా ఆ యొక్క నూతన వస్త్రములు ప్రభువా బిడ్డలకునైనా ధరింపజేయబోచుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవా. ఈ యొక్క సంతోషకరమైన ఈ సమయంలో ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలకు నైనా మంచి జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి, వివేకమును దయచేయండి అయా. తల్లిదండ్రులుగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీ ఆత్మచేత జరిగించి సహాయము చేయమని నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో,
కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే. వచ్చిన ప్రతి బంధుమిత్రులందరూ కూడా సంతోషకరంగా ఉండేటట్లుగా కొన్ని కోరికలు వారి హృదయంలోనికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే వారి ఇష్టాల చొప్పున, వారి కోరికల చొప్పున తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం వారి ఇష్టాలను గౌరవించాలని, వారి కోరికలు ఏంటో మనం నెరవేర్చాలని వాళ్ళు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం తల్లిదండ్రులుగా ఉన్నాం గనక, మనం వారిని కని పెంచి పెద్ద చేసాం గనక మన విషయాల్లో మన దగ్గర నుంచి వారు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మమ్మీ నేను అలాగా, నాకు ఇదంటే ఇష్టం, డాడీ నాకు ఇదంటే ఇష్టం, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి వారు మనల్ని అడగడం చూస్తూ ఉంటాం, వారు మనతో చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటుందండి. వాళ్ళు బాల్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్స్ ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ బాల్య దశను ముగించుకొని యవ్వనంలోనికి వస్తారో అప్పుడు అబ్బాయిల విషయమైనా సరే అమ్మాయిల విషయమైనా సరే ఆ తల్లిదండ్రుల మీదకి ఒక బాధ్యత అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పటి వరకు బాల్యంలో ఉన్నప్పుడు ఆ పిల్లల విషయంలో ఒక టెన్షన్ ఉండదు, ఒక విషయంలో టెన్షన్ ఉండదు. కానీ వారు కొంచెం పెరిగి పెద్దవారు అయ్యేసరికల్లా వయసులోనికి వస్తున్న కొద్దీ తల్లిదండ్రుల మీద ఒక బాధ్యత, ఆ యొక్క పిల్లల విషయమై ఒక జాగ్రత్త తల్లిదండ్రులు ప్రత్యేకంగా వారి మీద దృష్టి పెట్టవలసినంత అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సమయంలో వారికి మనం ఒక ఫ్రెండ్లీగా ఉంటూ, కొంతమంది యవ్వన బిడ్డలు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో సరిగా మాట్లాడలేని పరిస్థితులు, తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సిన విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోకుండా ఎవరో స్నేహితులకు చెప్పుకున్నప్పుడు ఆ స్నేహితులు వారికి మంచి ఆలోచన చెప్పకపోతే వారు చెడిపోవటానికి అవకాశాలు ఉంటాయి, చెడిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఎలాగ ఉండాలంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. వారు మేము తల్లిదండ్రులము అన్నట్టుగా వారిని ప్రతి విషయంలో కోపపడటం కాదు, కానీ వారిని ప్రేమించి ప్రేమతో వారికి మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ పొరపాట్లు మనం గుర్తించి ఆ పిల్లలకు మనం చెప్పగలిగినప్పుడు ప్రేమతో ఖచ్చితంగా మన మాటలకు వారు విలువిస్తారు, ఖచ్చితంగా మాటలకు విలువిస్తారు. అందుకే ఈ యొక్క ప్రసంగి గ్రంథం ఆ 12వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. చాలా మంది ఏంటి డాడీ నేను అలా ఉండడం నీకు ఇష్టం లేదా, ఏంటి మమ్మీ నేను ఈ డ్రెస్ వేసుకోవడం నీకు ఇష్టం లేదా, ఏంటి డాడీ నేను ఇలాగా బైక్ డ్రైవ్ చేయడం నీకు ఇష్టం లేదా, నాకు బైక్ కొనియమంటే కొనియరు అని చెప్పేసి కొన్ని సమయాల్లో పిల్లలు అడుగుతూ ఉంటారు. అయితే వారికి ఏది ఎప్పుడు కొనియాలో ఎలా ఇవ్వాలో మనకు తల్లిదండ్రులుగా మనకు తెలుసండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. చాలా ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఓణీల అలంకరణ లేకుంటే పుష్పాలంకరణ, పాపని అలంకరించటం కొరకు ఈ యొక్క కార్యక్రమానికి మనం ముందు వచ్చాం. తల్లిదండ్రులు అలంకరించి తీసుకొని వచ్చారు. ఈ అలంకరణ కార్యక్రమానికి వస్తున్న మనము కూడా అలంకరించుకొని వచ్చారు. ప్రతి ఒక్కరు వారి దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వస్త్రములు కావచ్చు, వెండి కావచ్చు, నూతనమైనవి కావచ్చు, ఒక మంచివి కావచ్చు, వాటితోని అలంకరించుకొని వచ్చాము. ప్రియ సహోదరి సోదర, ఏ కార్యక్రమానికి వచ్చామంటే అలంకరణ కార్యక్రమానికి. పాపని అలంకరించారంటే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అలంకరింపబడి ఉన్నారు. హల్లెలూయా. అలంకరించబడిన వారంతా దేవునికి స్తోత్రాలు వెళ్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరు అలంకరించుకొని వచ్చారు, మంచిదే. కానీ దేవునికి వాక్యం చదివిస్తుంది. ఎస్తేరు గ్రంథములో చూస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము అలంకరించుకున్న విధానము, గారు అలంకరించిన విధానం బైబిల్ వాక్యంలో చూస్తుంది. ఎస్తేరు గారు ఎవరు అంటే రాణిగా అయ్యారు. రాణిగా కావటం కొరకు అనేక మంది స్త్రీలు అనేకమైన వాటితో అలంకరించుకున్నారు. ప్రియ సహోదరి సోదరు, వారికి ఏమి కావాలంటే అవి ఏమున్నాయో చూస్తే 12వ వచనం నుంచి చూస్తే స్త్రీల పరిమళ క్రియలు అంటే అనేకమైన వాటితో అలంకరించుకుంటున్నారు. ప్రియమైన దేవుని వరం, వారికి ఏమి కావాలంటే అవి ఇచ్చేసి అలంకరణకి సిద్ధపడుతున్నారు. ఎందుకు అంటే రాణిగా చూపెట్టడం కొరకు. ఎవరైతే రాజుగారికి నచ్చుతారో, ఎవరైతే రాజుగారు ఆమెను మెచ్చుకుంటారో,
ఎవరైతే ఆమె అలంకరణను బట్టి, ఆమెకి స్థితిని బట్టి, ఆమెకి విధానాన్ని బట్టి రాజుగారికి నచ్చుతారో ఆమె రాణి పెంచుకొని సిద్ధపాటు కలిగి ఆ యొక్క స్థితిలోకి నడిపిస్తున్నారు. కానీ హేగే గారు మాత్రం, అదే ఎస్తేర్ గారు మాత్రం అక్కడ ఆమెకి ఏమైతే కేటాయించారో ఆమె తప్ప ఏమీ తీసుకోలేదు. కానీ ఇంక ఏమి కావాలన్నా వారికి సమృద్ధిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రియ సహోదరి సోదరు ఆలోచించండి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము హల్లెలూయా. దేని చేతట? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియల చేత అలంకరించుకోమంటే అనేకమైన వాటితో అలంకరించుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదర, అలంకరణ అంటే మంచిగా క్రియల చేత అలంకరించుకోలేకపోతున్నారు. దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఎవరుడా నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే, ఇక్కడున్న మనందరిని బట్టి సంతోషించాలంటే మనం ఏటి చేత అలంకరించబడాలంటే సత్క్రియల చేత అలంకరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు? కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్లలో, కడగండ్లలో ఈ యొక్క యవనస్తుల వైపు చూపిస్తున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాల దీవెనలు మరి చేతులెత్తే వారినందరూ మరి ప్రార్థించవలసిందిగా మీ మనసులో ప్రభుపేట మనం చేస్తున్నాను. చింతమల్ల మరి సురేష్, తర్వాత నరేష్, సునీతను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె అనన్య, కుమారుడు మరి సురేందర్ను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు మరి మనం వస్త్రాలంకరణ జరిగించిన విధానానికి నీకే స్థితి స్తోత్రంలో చెల్లించుకున్నాం ప్రభువా. అయా ప్రభువా, తన ప్రభా ఈ యొక్క యవనస్తుల కొరకు అయా తండ్రి దైవసేవకులు అనేక విషయాలు చెప్పి ఉన్నారు దేవా. అయా తండ్రి ప్రభా, అంత మాత్రమే కాదు తండ్రి ప్రభు తండ్రి, లేక యవనస్తులు తండ్రి ప్రభా యవన కాలంలో తండ్రి ప్రభు తండ్రి అయా తండ్రి ప్రభా ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా వారి యొక్క జీవనం గడపాలో తండ్రి ప్రభా వాక్యము చేత తండ్రి ప్రభు తండ్రి హెచ్చరింపబడి ఉన్న దేవా. అయా తండ్రి ప్రభా పిల్లలు ప్రభా నడవలసిన త్రోవలో నడిపించండి. వారు తెలుగు తొట్టి కానీ ప్రభు తండ్రి యొక్క వాక్యం సెలవిస్తుంది దేవా. నీకే స్తోత్రమైన అయా తండ్రి ప్రభా యొక్క అయా మధ్యాహ్న కాల సమయం ప్రత్యేకంగా తండ్రి ప్రభా అయా వారి యొక్క ప్రభా కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే స్తోత్రమైన ఇది మొదలుకొని తండ్రి ప్రభా వారి జీవిత కాలం అంతా తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా నీ యొక్క కృపను పెంచండి దేవా. నీకే స్తోత్రమైన అయా తండ్రి వారికి అయా ప్రభా మీ యొక్క జీవ కిరీటాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రమైన అయా చేరువచ్చిన ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే స్తోత్రమైన తన తల్లి తండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి, బంధుమిత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ బిడ్డలు ఆశీర్వదించడానికి ప్రభా వచ్చినటువంటి తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా సంఘస్థులను ప్రభా తండ్రి విశ్వాసాలను రక్త సంబంధులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి ప్రభా ప్రత్యేకంగా తండ్రి వాక్యం తండ్రి ప్రభా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే స్తోత్రమైన అయా వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి అయా తండ్రి వారు ఇంకా విలువగా వాడబడునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తోత్రమైన అయా తండ్రి తండ్రి ఇంకా బంధువులు ఏమో కూడా దీవించండి, ఆశించండి. నూతన వస్త్ర అలంకరణ ధరించుకున్నటువంటి ఈ యొక్క బిడ్డల్ని అయా తండ్రి మీ యొక్క ప్రత్యేకంగా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మాత్రమే గణించుకోగలని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత విలువైన మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును మనకును సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మనకందరికీ, ముఖ్యంగా నరేష్, సునీత వారి కుటుంబానికి
వారికిచ్చిన పిల్లలకును ఎల్లకాలము ఆయన కృప తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో. చిన్నారి తల్లి కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది అల్లరి చేష్టలా మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి
తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి నీ అలకా నీ పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కులుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా
శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిలవు ఓణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ అల్లారు ముద్దైనా ఆకోరు ముద్దైనా నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటారు. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టువోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట కలకలను. సొంపుగా గోరింట పండిన రెండు చేతులకు కోమలి రెండు చేతులకు ముత్తుల మోముకు ముద్దలుగా పశుపత్తి సువాసినులు కుంకుమలెత్తిను హాసినులు అద్దపు చెంపలతో తమ సుత్తులు ఆడివి భావరులే జల్లన మంగళ స్నానము పోయగ గొల్లున రాలినులే పసుపు నీరై జారినులే. చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో
కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కదా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు. ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది.
కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువాగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద. అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై. మమకారం పంచవే అమ్మవై. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద. అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై. మమకారం పంచవే అమ్మవై. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. పువ్వులెన్నో పూచే నువ్వు నవ్వగానే ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే. నీడ పడితే బీడు పండాలి అడుగు పెడితే చిరులు పొంగాలి. కల్మషాలు లేని కోవెలంటి ఇల్లు మాది. స్వచ్ఛమైన ప్రేమే అందిరల్లే అల్లుకుంది. స్వాగమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి. ఎన్న కన్న మెత్తనైన గంగ కన్న స్వచ్ఛమైన ప్రేమ బంధమంటే మాదిలే. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు. శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద. అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై. మమకారం పంచవే అమ్మవై.
It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party.